ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజధాని అంశం వేడెక్కింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమరావతిపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని ఆయన తెలిపారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. రాజధాని విషయంలో తమ పార్టీకి క్లియర్ స్టాండ్ ఉందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం, విశాఖపట్నం, గుంటూరు గ్రోత్ కారిడార్ తో తక్కువ ఖర్చుతో అభివృద్ధి సాధ్యమని సజ్జల స్పష్టం చేశారు. ఈ ప్లాన్ బి ఆలోచనలను గ్రామస్థాయికి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల రాజధాని అంశంపై దిశానిర్దేశం చేశారు. అలాగే ఓటర్ల జాబితా విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పార్టీ కమిటీ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక తిరుమల వ్యవహారంపై కూడా సజ్జల స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మొత్తంగా అమరావతి వర్సెస్ ప్లాన్ బి అంశం మళ్లీ రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ వివాదం ఇక ఏ దారి తీస్తుందో చూడాలి.